2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఇప్పటి వరకు మనము ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ పరంగా అంటే ఫ్రీడమ్ ఎలా తెచ్చుకోవాలి, డబ్బుల్ని ఏ రకంగా సంపాదించుకోవాలి, ఎలా సంపాదించుకుంటే మనం అనుకున్న దానికన్నా డబ్బులు వస్తాయి, ఇలాంటి ఎన్నో వీడియోస్ ఇప్పటి వరకు మనం చాలా చేసాం. బట్ అయినా స్టిల్ ఈ రోజు కూడా ఎంతో మంది సార్ డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ అప్పుల్లోనే ఉండిపోతున్నారు. చదువుకొని డబ్బుల్ని పెట్టి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, చదువుకొని వాళ్ళు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఎలాంటి మిస్టేక్ జరుగుతుంది, ఇంకా ఎలాంటి అవేర్నెస్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందంటారు? అలాంటి ప్రాబ్లంకి మనం ఏ రకంగా సొల్యూషన్ చెప్పొచ్చు అంటారు సార్? చదవనంత వరకు చదువు కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఒక ప్రెషర్. చదివిన తర్వాత ఒక ప్రయోజకుడు అవ్వాలి అంటే ఒక జీతం సంపాదించుకునే ఒక జాబ్ సంపాదించుకునేంత వరకు అదో పెద్ద టెన్షన్. ఇక మూడోది, సంపాదించిన డబ్బు ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలా పెట్టుబడిగా మార్చుకోవాలి, దాంతో మనం కోట్లాధికారి ఎలా అవ్వాలి అన్నది అందరికంటే పెద్ద టెన్షన్. ఇది ఒక పెద్ద మౌంట్ ఎవరెస్ట్ లాంటి ప్రాబ్లం ఇది. మీరు ఇప్పటిదాకా బాగానే చదువుకున్నారు, బాగానే ఉత్తీర్ణులు అయ్యారు, ఫ్యామిలీ చాలా హ్యాపీ, పెళ్లి చేశారు, ప్రయోజకులు అయ్యారు, ఉద్యోగం సంపాదించారు, సరే ఇంకొక పెద్ద మెట్టు దాటారు. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఒకవేళ మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోకపోతే ఎలాంటి కైండ్ ఆఫ్ మిస్టేక్స్ మీకు అసలు దాని గురించి ఐడియా ఉందా? నిజంగా నేను చెప్తున్నాను శిరీష, కొన్ని లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా కొన్ని కోట్లలో అప్పులు చేసేసి, అంటే ఒకటేసారి చేయరు, ప్రాబ్లం అది. ఒకటేసారి ₹1 అప్పు తీసుకోమంటే మనకి ఇవ్వాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవ్వరు కాబట్టి 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు అలా చేసుకుంటూ ఇన్స్టాల్మెంట్లో అప్పులు పెంచుకొని అదొక పెద్ద కొండలా మారుతుంది మన వెనకాల. అందరు చేసిన తప్పదే, ప్రతి మనిషి చేస్తాడు, ఒక కాలంలో నేను చేశా, కొత్త ఏం లేదదా. నేనేం చెప్తానంటే, అలాంటి తప్పులు చేసినప్పుడు మీరు ఎప్పుడు గ్రహిస్తున్నారన్నదే ప్రశ్న ఇక్కడ. మీరు ఎన్ని లక్షలు తీసుకున్న తర్వాత మీరు గ్రహిస్తున్నారు అదొక విషయం అయితే, మీరు 1 లక్ష తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఒకవేళ మీరు గ్రహించారనుకోండి, మీరు ఒక తప్పు చేశారని చెప్పేసి అప్పటికప్పుడే మీరు ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం మీకు వస్తుంది. బాగా టైం పోయింది అనుకోండి, కొన్ని లక్షలు కాదు కొన్ని కోట్ల రూపాయల వరకు తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు వెనకాల తిరిగి చూస్తే మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, ఓన్లీ మీ కొండంత అప్పు ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకోండి, నేను చెప్పాల్సింది నేను చెప్పాను అని చెప్పేసి కాదు, మీరు ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావాలి, అది నా ప్రయత్నం. శిరీష గారి ప్రయత్నం కోసం కూడా షీ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్, సో మెనీ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది నిజంగానే చాలా మందికి లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అవి చూసిన తర్వాత ఆ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మనము ఒక ప్రశ్న రూపంలో షేర్ ఎందుకు చేసుకుంటున్నామంటే, మీకు అలాంటి బాధలు రావద్దని, మీకు అలాంటి కష్టాలు రావద్దని. నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తాయేమో, ఏడవాలనిపిస్తుందా, ఇంకా ఏదేదో డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాలనిపిస్తుందా, అవన్నీ పక్కన పెట్టండి. ధైర్యంగా మీరు చేసిన తప్పుని తిరిగి దాన్ని కరెక్ట్గా రైట్ డెసిషన్ లాగా మార్చుకునే ఆ స్తోమత, ఆ పవర్ మీ చేతుల్లో ఉందని చెప్తాను శిరీష. సో దీనికి ఇంత నేను విషయం ఎందుకు చెప్పానంటే, మనందరి ముందు ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీ అందరికీ నేను చూపించబోతున్నాను. ఎవరైతే ఇప్పటిదాకా నమ్మలేదో వాళ్ళకు కూడా నమ్మకం వచ్చేలాగా ఒక నిజాన్ని చూపించబోతున్నాను. ఆ నిజం ఏంటంటే, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళందరూ, యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటారు, అవన్నీ అబద్ధాలు, నమ్మొద్దు అంటారు. మీకు నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను కదండి ప్రతిసారి, ప్రతి వీడియోలో కూడా. నేను ఎందుకు ఇంత పెద్ద టీవీ పెట్టేసుకొని ఇక్కడ మీ అందరికి కూడా ఆ నిజాలు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూపిస్తున్నాను, ఎందుకంటే ఒక మనిషి అవకాశవాది కాబట్టి అబద్ధం చెప్పచ్చేమో, కానీ ఇక్కడ నిజాలు మీకు చూపించిన తర్వాత ఆ నిజాలు మీకు కూడా అప్పుడు కూడా అబద్ధం అనిపిస్తే ఇక దేవుడు కూడా ఏం చేయలేడు. ఒకటే మాట చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేయను. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, చూపించిన నిజాలని నమ్మండి. అది పాసిబులా కాదా? మన దేశంలో, భారతదేశంలో ఉన్న అతిపెద్ద ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. వీళ్ళకి ఇంకొక కైండ్ ఆఫ్ ఆర్మ్ ఉంది, ఒక కైండ్ ఆఫ్ సెపరేట్ డివిజన్ ఉంది, అది మ్యూచువల్ ఫండ్ డివిజన్ అనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. అందరికీ కూడా బ్యాంకింగ్ రంగంలో తల్లి తండ్రి దైవం లాంటిది. నిజంగా ప్రైవేట్ రంగంలో ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పొచ్చు, ప్రభుత్వ రంగంలో ఉన్నది ఎస్బీఐ బ్యాంక్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు క్రియేట్ చేసింది ఒక మ్యూచువల్ ఫండ్ అనేది ఒక స్టార్ట్ చేశారు 1995 ఇయర్లో, 1995వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం ఉన్నాము 2025 సంవత్సరంలో. సో ఎన్ని సంవత్సరాలు అయినట్టు? దాదాపు 30 సంవత్సరాలు, 30 ఇయర్స్.
ప్రతిసారి మనం ప్రతి వీడియోలో చెప్తాము, మీరు 40 సంవత్సరాల కోసం పెట్టుబడి పెట్టండి, 50 సంవత్సరాల కోసం పెట్టండి, కనీసం మీరు 30 సంవత్సరాల కోసం అన్నా మీరు పెడితే మీకు ఇన్ని కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి మనం ఎన్నో వీడియోస్ చేసాం. ఎంతో మంది జోక్ చేస్తుంటారు, ఎంతో మంది తిడుతూ ఉంటారు, ఎంతో మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు ఇది పాసిబుల్ కాదు అని. ఇప్పుడు మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఇది రికమెండేషన్ కానే కాదు, ఒక జరిగిన నిజం గురించి మాట్లాడుతున్నాను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. అయితే ఇది చూశాక ఫ్యూచర్ లో ఎలాంటి మ్యూచువల్ ఫండ్ లో పెట్టాలి, ఎలాంటి స్టాక్స్ లో పెట్టాలి అనేది మీరు నేర్చుకోండి. అది మీరు నేర్చుకుంటే మీకు తప్పకుండా వస్తుంది, నో డౌట్. సో ఇందులో జరిగింది ఏంటంటే, వెల్త్ క్రియేషన్ ఎలా చేశాము మేము, ఎలా చేసి మేము చూపిస్తున్నాం అన్న నిజము హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇది 1995 లో స్టార్ట్ అయిన కంపెనీలో ఈ ఫండ్ లో 10,000 రూపాయలు ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే సిన్స్ ఇన్సెప్షన్ అంటే ఇన్ 1995 లో జనవరి నెలలో స్టార్ట్ అయింది ఇది. ఓకేనా? సో అప్పటి నుంచి మీరు ఒకవేళ 10,000 రూపాయలు పెట్టుంటే మీ అకౌంట్ లో 20,39 లక్షల రూపాయలు వచ్చేది అని చెప్పేసి వచ్చింది కూడా. అది నిజం. అది వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నారు, లేకపోతే వాళ్ళ మీద పెద్ద పెద్ద కేసులు పెడతారు అందరూ. ఎందుకంటే అది అబద్ధం కాదు, అది నిజం. సో దయచేసి అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ పాసిబుల్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ అయ్యారు అంటే, మీరు మెంటల్ గా ప్రిపేర్ అయ్యారంటే, నేను ఇంత పెట్టుబడి పెడతానంటే అప్పుడు మీకు అలాంటి డబ్బు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, ఎలాంటి డౌట్లు అవసరం లేదు. ఎందుకంటే భారతదేశము మోర్ దెన్ 65% ది పాపులేషన్ ఇస్ బిలో 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో వీళ్ళందరూ కూడా రిటైర్మెంట్కి వెళ్ళాలి అంటే ఇంకొక 30 ఇయర్స్ టైం ఉంది. బికాస్ ఇండియా ఇస్ వెరీ యంగ్ కాబట్టి 30 ఇయర్స్ టైం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి మీకు స్టాక్ మార్కెట్స్ చాలా బాగా ఉండబోతున్నాయి. మీరు చూడలేని సుఖాలు, అనుభవించలేని కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు మీరు అనుభవిస్తారు, నేను చెప్పినట్టుగా మీరు అర్థం చేసుకుంటే. ఓకేనా? నా మీరు ఒకవేళ సేమ్ ఇన్సెప్షన్ నుంచి 1995 లో 1,00,000 రూపాయలు ఒకవేళ పెట్టుంటే అది మీకు దాదాపు 1,86,00,000 అయ్యేది అని చెప్తున్నారు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీ వారే. ఇది నేను కాదు స్టేట్మెంట్ ఇస్తుంది. నా సార్ అప్పుడు ఉంటే, ఆ టైంలో ఉంటే, అంత డబ్బు ఉంటే మేము చేసేవాళ్ళమేమో అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయండి సార్. చూస్తున్న ప్రతి ప్రేక్షకులు నేను రిక్వెస్ట్ ఒకటే చేస్తాను, మీరు చేసిన తర్వాత మాట్లాడండి. చేసుంటే ఒక రకము, చేయకపోతే ఇంకో రకం అన్ని కాదు. ఇక్కడ మీరు గత 30 ఏళ్లలో 30 years of proven track record of wealth creation, navigated several market cycles, disciplined investment approach and long-term orientation with structured risk management framework. ఇక్కడ నాకు అందరికంటే ఎక్కువగా నచ్చిన పదం ఇది, డిసిప్లిన్. మీరు 1,000 రూపాయలు పెడతారా, 1,00,000 రూపాయలు పెడతారా అది కాదు ప్రశ్న. ప్రశ్న ఏంటంటే మీరు పెట్టింది ఖచ్చితంగా ప్రతి నెల పెడతారా, ప్రతి సంవత్సరం పెడతారా అన్నదే ప్రశ్న. అంటే డిసిప్లిన్ లేనిది మీరు ఇన్ని కోట్ల రూపాయలు మీరు సంపాదించలేరు. అలాగే మీ అందరికీ కూడా ఇప్పుడు ఒక ఐడియా చెప్పబోతున్నాను. సరే 20 కోట్లు మనం 30 సంవత్సరాల ముందు పెట్టుంటే, ప్రతి నెల 10,000 పెట్టుంటే వచ్చేటి కదా, ఇప్పుడు పెట్టండి అదే 10,000. సరే ఆ కాలంలో అంటే 1995 లో 10,000 అంటే పెద్ద ఫిగర్ అండి, ఒప్పుకుంటా. కానీ అదే 10,000 నుంచి 50,000 మధ్యలో మీరు ఒకవేళ పెట్టుబడి పెడితే ప్రతి నెల, ప్రతి సంవత్సరం దాన్ని మీరు 10 లేదా 20%తో మీరు పెంచుకుంటూ వెళ్తే 40వ సంవత్సరం నాడు మీకు 200 కోట్లు వస్తాయి. ఇది నేను గ్యారంటీ అని నేను చెప్పట్లా. మీరు పెట్టే ఇలాంటి కైండ్ ఆఫ్ స్కీమ్స్ లో ఆర్ అలాంటి కైండ్ ఆఫ్ స్టాక్స్ లో మీకు వచ్చి తీరుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ప్రూవ్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఆన్లైన్ నుంచి తీశాను. అఫీషియల్ వెబ్సైట్ hdfcmutualfund.com వాళ్ళ వెబ్సైట్ నుంచి తీశాను కాబట్టి చెప్తున్నాను. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఆ విషయంలో ఆ మాస్టర్ క్లాస్ లో కూడా మీకు హెల్ప్ చేస్తాను. పైగా మీతో పాటు తోడుగా నెక్స్ట్ 30 years వరకు నేను జర్నీ చేస్తాను, వర్చువల్ గా ఆర్ ఇఫ్ రిక్వైర్డ్ పర్సనల్ గా కూడా. ఒకసారి మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి, దాని తర్వాత మీకు పూర్తి నాలెడ్జ్ వస్తుంది ఎలా మనం 200 కోట్లు సంపాదించవచ్చు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.